తీసుకున్నాను తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికి హాలు ఇవిడు ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏక చెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి చెప్పేసి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ? వెళ్ళు. ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు. నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏమి అనుకోను. వస్తానండి. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట అడుగుతానే. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లని ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నీ కాలికి బాగుంది చూపించనే. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య. అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుస్తున్నావు. కాలు జారావా లేదా అన్న? చెప్పన్నా. లేదురా అన్న. నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీలో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. నాయుడు గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. రాంగ్ నెంబర్. తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడాలి. మెహందీ అంటే ఇదే అన్నయ్య. కొంచెం తేడాగా ఉందేంట్రా? దాంతో పెట్టన్నయ్య. ఏంట్రీ స్వర్గానికి వన్వేలా లేదు, ఎయిడ్స్ కి హైవేలా ఉంది. పదా. హే కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. హే ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఒరే రసూల్, ఏంటకా షాంపూ బాటిల్ తెచ్చిపెట్రా. ఓ అందేవు. 75 కదరా? 25 నా కమిషన్. అక్కలాంటి దాన్ని నా దగ్గర కమిషన్ తీసుకుంటావా? అది కరెక్టే. కమిషన్ వదిలే, ఖర్చులుగా 25. సరే తీసుకుంటావు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. నీ పేరేంటి? రసూల్. మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపెన్ బాటిల్ కొనుక్కునే ఇస్తాం. మ్యాటర్ ఏంటి? ఇలా కూర్చో. మనకు తుపాకీ కావాలి. తుపాకీ? లపాకీల గురించి అడిగితే చెప్తాను కానీ తుపాకీలు నేనెక్కడి నుంచి ఇస్తాను సార్? అమ్మయ్యా తెలీదంటే వెళ్ళిపోదా? సరే సార్ తెలీదంటే వెళ్ళిపోవడమేనా సార్? మరి
నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్. ఇంకా టైం కావాలా? కొంచెం. ఛ, వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే కరెక్ట్గా ఉండేది. చాలా తుపాకీ అంటే ఇప్పుడికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్? మీకు నిజంగా తుపాకీ కావాలా సార్? అది అమ్మేవాడు కావాలి. అస్గర్, కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. గల్లీలో 3వ ఇల్లు. వాడమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్. కొంచెం హుషారుండండి. హే, కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఏంటక్క వెలిగిపోతున్నాం? ఆడితే ఆడాలి. చెల్లాయే చూసుకోరా. అన్నా ఏంటా ఏంటి విషయాలు మంచి రాజా ఫ్రీ. నువ్వు ఇక్కడే ఉండు. సరికంతా వెళ్ళిపోయిందా? లేదు. ఏంటి? అస్గర్ కావాలి. ఎందుకు? అస్గర్ కావాలి. ఏంటి పని? అస్గర్ అర్థమైందా? అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా, ఇక వెళ్ళిపోదాం పద. అందుకే నిన్ను ఇక్కడ ఉన్నామన్న. అన్న రమ్మంటున్నాడు. బోల్, ఏం కావాలి? గన్ను కావాలి. గన్. నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని? యా గన్స్ గిన్స్ కుछ नहीं मिलते. चल चल. छोड़ दो उसको. అది అలాంటిది మనకు ఒకటి కావాలి. అర్థమైంది. నువ్వు పోలీసు కాదు, దెబ్బతిన్న పులివి. దీని అవసరం నీకుంది. అలాగే తీసుకో, కానీ ఖర్చు అవుతుంది. ఎంతకు వస్తుంది? 25,000. నాకు కాదు, నీకెంతకు వస్తుంది? ఇవి నీకెవరిచ్చారు? ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది? ఎన్ని గన్నులు అమ్మారు అసలు? 25. అంతేనా? అన్ సీజన్ కదా సార్. నన్ను ఐడియా చెప్పమంటారా? చెప్పు. మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం. ఏమిటి? పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకీ ఫ్రీ, ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ. ప్లాస్మా టీవీ కొన్నాడికి AK-47 ఇద్దాం. ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు. బాగలేదా సార్? దరిద్రంగా ఉంది. నిన్న అస్గర్కి చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు సార్. ఎందుకన్నాడు? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ.